ఏంటి అసలు మీ అనాలిసిస్ ఎలా ఉంది? మొదట యోయో టీవీ ప్యానెల్ మిత్రులకు వీక్షకులకు నమస్కారం. అసలు ఈ రోజు చర్చ చాలా సింపుల్ అండి. మామూలుగా ఏంటంటే వీళ్ళు మిత్రులందరూ రాజకీయ పార్టీలు కాబట్టి ఎవరి పార్టీని వాళ్ళు సమర్థించుకోవడం, తప్పైనా తప్పని ఒప్పుకోకుండా ఉండడం, అది ఒక పార్టీ విధానం లాగా మారింది ప్రస్తుత పరిస్థితుల్లో. అది అవసరమేమో. కానీ యాక్చువల్గా ఇప్పుడు సింగిల్ పాయింట్ మన చర్చ ఏంది, ఆ నాదర్గుల్లో ఉన్న 613 సర్వే నంబర్లో ఉన్న 373 ఎకరాలు అన్యాక్రాంతం అవుతుందా లేదా, ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకుంటుండ్రా లేదా, వాళ్ళ కుటుంబం గాని కుమారుడు గాని పాత్ర ఉందా లేదా, అంతే కదా, అవునా? సో మొదట ప్రశ్నించుకోవాల్సింది ఏంటిది, ఆ భూమికి యజమానులు ఎవరు? ఇప్పుడు వెంకట గారు కూడా చాలా మాట్లాడారు. ఇప్పుడు ప్రస్తుతం నేను మరొక వివరణ ఏంటంటే, నేను ఏ పార్టీకి సంబంధం లేదు కాబట్టి నేను ఏ పార్టీనైనా ప్రశ్నించడానికి అలానే మీరు వ్యక్తిగతంగా నా మీద అంటే చర్చలతో దాడి చేయాల్సిన అవసరం లేదు, సమాధానం చెప్పండి. ఫస్ట్ ఆ భూమికి యజమాని ఎవరు వెంకట గారు చెప్తారా? వెంకట గారు ఇప్పుడు ఆ భూమికి యజమాని ఎవరు? నేను ఓన్లీ పాయింట్స్ అడుగుతా, మీరు అంతకీ రైతులు అంటే వివిధ చాలా మంది అసైన్మెంట్ భూమి అని అన్నారు కదా, ఏమన్నారు? అసైన్మెంట్ భూమి. అసైన్మెంట్ భూమి అంటే ఏంటిది? గవర్నమెంట్ తన భూమిని పేద రైతులకు ఇస్తే దాన్ని అసైన్మెంట్ భూమి అంటారు. మరి ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలు ఎందుకు వచ్చినాయి? హరీష్ రావు గారి ఆరోపణ ఏంటిది? హరీష్ రావు గారి ఆరోపణ ఏమంటది? అది ప్రభుత్వ భూములు ఆల్రెడీ రైతుల ఆధీనంలో ఉన్నాయి, సాగు చేస్తున్నా చేస్తలే. ఒక సెకండ్ పాయింట్, 600 మంది సాగు చేస్తున్నారు. ప్రాథమిక విషయాన్ని వదిలి చిన్న చిన్న విషయాలను సాంకేతికంగా మాట్లాడద్దు. ఏ పోవయ్యా అంటే పొమ్మని కాదు, ఇక చాలయ్యా అని చెప్పినాడు. నువ్వు నన్ను పోవయ్యా అన్నావు అనే దాన్ని పట్టుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆయన అలా అన్నాడు, సాగు చేస్తున్నా చేస్తలేరా, సెకండరీ పాయింట్. ఫస్ట్ యజమాని ఎవరు అన్నారు? ఇప్పుడు వెంకట గారు కూడా ఏమనుకున్నారు? అసైన్ భూములు. అసైన్ భూములు అంటే ప్రభుత్వ భూములు, రైతులకు పేదవాళ్ళకు బతకండియా, దున్నుకోండియా, సాగు చేసుకోండియా, దీని మీద జీవనోపాధి ఉంటది మీకు, దీని మీద జీవనాన్ని ఎలా తీయండి అని సాయం చేసింది, అవునా? ఏ గవర్నమెంట్ అన్నా కానీ అది అసైన్ భూమి కరెక్ట్. మరి ఇప్పుడు ఈ ప్రైవేట్ కంపెనీలు ఎందుకు వచ్చినాయి? హరీష్ రావు గారి ఆరోపణ ఏంది? ప్రైవేట్ వాళ్ళు వచ్చిండ్రు, కంపెనీలు వచ్చినాయి, దాంట్లో పొంగులేటి ఫ్యామిలీ కుటుంబ సభ్యుల పాత్ర ఉంది అని. రెండో పాయింట్ ఏంది? ఇప్పుడు తను చెప్పినట్టు గవర్నమెంట్ ల్యాండ్ అని ఒప్పుకున్నట్టేనండి వెంకట గారు? మీరు ఒకసారి ప్లీజ్ పాయింట్ వైజ్ పోదాం. ఫస్ట్ ఆ ల్యాండ్ ఎవరిది అంటే ఏమన్నారు మీరు? హరీష్ రావు వదిలేయండి, మనం నేనేమంటున్నా అంటే ఆ ల్యాండ్ ఎవరిది? సరే ఇదే నేనేమంటున్నా, ఆ ల్యాండ్ ఎవరిది ఫస్ట్ ప్రశ్న. సార్ ఇప్పుడు ఆ ల్యాండ్ రైతులకు కేటాయించి చంద్రబాబు నాయుడు గారే మనస్థలిపురం పోలీస్ స్టేషన్ వచ్చి ఇదే అదే సరే ఒక్క మాటలో ఆన్సర్ చెప్పలేరా మీరు? ఆ ల్యాండ్ ఎవరిది? సింపుల్. మళ్ళీ చంద్రబాబు ఇదే ఇక్కడే వచ్చింది. ల్యాండ్ ఎవరిది? ల్యాండ్ ఎవరిది? యజమానులు ఎవరు? పట్టదారు ఎవరు? ఏంది చెప్పారు అంతే. ఓకే. కంపెనీలు గాని వ్యక్తులు గాని దాన్ని ఆక్రమించుకోవడానికి, కబ్జాలు పెట్టుకోవడానికి, దాని మీద డెవలప్మెంట్ గాని, అగ్రిమెంట్లు గాని, కన్స్ట్రక్షన్లు గాని చేయడానికి వస్తుండ్రా లేరా, వచ్చిండ్రా లేదా? రెండో పాయింట్. సుప్రీంకోర్టు ఏమని జడ్జిమెంట్ ఇచ్చింది సార్? నేను ఇప్పుడు హక్కుందా లేదా హక్కుల గురించి మాట్లాడతాను సార్. నేను సుప్రీంకోర్టు దగ్గరికి వస్తా సార్. మీరు దయచేసి నేను పొలిటీషియన్ కాదు, ఒక పార్టీ తరఫున మాట్లాడాను, ఓన్లీ ఈ టాపిక్ మీదే మాట్లాడతా. నేను వాళ్ళ మంచోళ్ళ మీరు మంచోళ్ళ ఇప్పుడు రేజ్ అయిన పాయింట్స్ ఆయనే బీఆర్ఎస్ఆ ఇంకెవరా అనేది నా పాయింట్ కాదు. హరీష్ రావు కరెక్టా, కాంగ్రెస్ తప్ప అని కూడా నా పాయింట్ కాదు. మనం పాయింట్ వైజ్ వెళ్దాం. ఇప్పుడు ఈ ప్రైవేటు వ్యక్తులు అంటే సంస్థలు గాని, కంపెనీలు గాని, వ్యక్తులు గాని మాది అని మేము డెవలప్మెంట్ చేస్తున్నామని బోర్డులు పెట్టి అందులో వర్క్ చేయడానికో డెవలప్మెంట్ చేయడానికో వచ్చిండ్రా లేరా ప్రస్తుతం? చెప్పండి సార్. ఎప్పుడు వచ్చిండ్రు? ఎప్పుడైనా మీరు చెప్పండి, వచ్చిండ్రా లేరా? సార్ ఇది ఎప్పుడు సార్ వెంకట గారు వేగ్గా రాజకీయ చర్చలాగా చేయకండి. అట్లీస్ట్ నాతో మీరు ప్రభుత్వం వైపు ఉన్నారు, దీన్ని సార్ మీరు చేస్తారు, మీరు చేస్తారు. నేను అడిగిన వెంకట గారు
దీన్ని రామూర్తి గారు ఉండని, నేను మాట్లాడతాను. నేను న్యూట్రల్ పర్సన్, నేను అనలిస్టును, నేను పార్టీ వ్యక్తిని కాదు. వెంకట్ సార్ అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు. తర్వాత నీ ప్రశ్న కూడా సమాధానం చెప్తా, లేదా తెలియదంట. మీరు మాట్లాడుతూ పోండి, ఆయన తర్వాత సమాధానం చెప్తాడు. మీరు సార్ చెప్పదు, అలా వద్దు, పాయింట్ పాయింట్ వెళ్దాము. ఎందుకంటే నేను ఒక్క నిమిషం చెప్పండి. ఒక్క నిమిషం. రైతులకు ఏది కంపెనీలకు మధ్యన జరిగిన వివాదంలో కోర్టులు కూడా దూరి జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఒక ప్రభుత్వంగా పార్టీగా మీరు నన్ను క్వశ్చన్ చేసే ముందు ఆ పార్టీని కూడా క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని మీరు ఆ పార్టీని ఎందుకు అడుగుతామండి సార్? నేను అన్నది ఇప్పుడు సార్ రామూర్తి గారు, అందుకనే ఆయన అడిగిన దానికి ఒక నిమిషం సమాధానం చెప్పండి. ఎందుకు వచ్చిందంటే మీరు చెప్పండి, నేను ఎందుకు వచ్చిండ్రా లేదా అది సార్ వచ్చారు అనుకుందాం సార్. లేదు తను చెప్పాలి కదా, ప్రభుత్వం కదా. వచ్చారు. ఇప్పుడు మీ దగ్గరికి వస్తున్నా, మీ పాయింట్ మీకు అనుకూలంగా వస్తున్నా. ఎందుకు వచ్చారు? ఏ హక్కుతో వచ్చారు? అవును వచ్చిండ్రు అన్నారు కదా. ఎన్నడు వచ్చిండ్రు అనేది వదిలేయండి. నిన్న కావచ్చు, రేపు కావచ్చు, వచ్చారు. ఏ హక్కుతో వచ్చారు అది చెప్పండి. ఇప్పుడు నేను చెప్పాలా సార్? చెప్పు, మీరు చెప్పండి. రైతులందరూ భూములు అమ్ముకున్నారు. ఏ హక్కుతో అమ్ముకున్నారు? అక్కడ ఆగింది. రైతులు భూములు అమ్ముకున్నారు. ఎవరికి అమ్ముకున్నారు? ఒకటి ఎవరికి అమ్ముకున్నారు? ఇదే పొంగులేటి శ్రీనివాస్ గారు అమ్ముకున్నారు. ఎవరికి అమ్ముకున్నారు? సార్ ఇదంతా చర్చ. మీరు సార్ రామూర్తి గారు ఒక దయచేసి రామూర్తి గారు వేగలేదు. రామూర్తి గారు దయచేసి నేను మాట్లాడినప్పుడు మీరు మాట్లాడితే నేను కూడా బీఆర్ఎస్ ప్రతినిధి అనుకుంటాను. నేను బీఆర్ఎస్ ప్రతినిధి కాదు. మీరు అందించినప్పుడు మాట్లాడండి. నా అన్ని పాయింట్సే. నేను వాదించను, ఓన్లీ నేను తెలుసుకుంటున్నా. కాబట్టి వచ్చిండ్రండి, వాళ్ళకు ఉదాహరణకు హక్కు లేదనే ఆరోపణ ఉంది. హక్కు ఉంది అనడానికి మీ దగ్గర ఏమన్నా ఉందా? లేదు. అట్లాగే పొంగులేటి ఏ రకంగా సంబంధం, పొంగులేటి ఏ రకంగా సంబంధం అన్నారు. ఏ కంపెనీలు అయితే వచ్చినాయని ఇక్కడ సమాచారం ఉందో, పత్రిక అన్ని రకాల పత్రికలు, అనుకూల అననుకూల ఉన్నాయి కదా, అన్ని పత్రికలు ఈచ్ అండ్ ఎవ్రీ పేపర్ నేను తరోగా చూశాను. ఒక హరీష్ రావు చెప్పినంత మాత్రం ఇగో ఫస్ట్ ఏం చూసానో తెలుసా? ఫస్ట్ నేను పార్టీల పేరు చెప్పను. ఈనాడు చూశాను, తర్వాత ఆంధ్రజ్యోతి చూశాను, అప్పుడు సాక్షి చూశాను, తర్వాత నమస్తే తెలంగాణ చూశాను, చివరికి నమస్తే తెలంగాణ చూశాను. నేను మొదలే నమస్తే తెలంగాణ చూస్తే హరీష్ రావు గారు ఏం చెప్పిండ్రు అదే విషయం కూడా నాకు బుర్రకెక్కుతుందేమో. నేను న్యూట్రల్ పర్సన్, న్యూట్రల్ గా ఉండాలి, నేను సబ్జెక్ట్ మీద మాట్లాడాలి, పార్టీ మీద మాట్లాడాలి. అదే నా ఏజెండా. అయితే పొంగులేటికి సంబంధం ఉందా లేదా అనేదానికి ఇప్పుడు ఇక్కడ ఏ కంపెనీలు వచ్చిండ్రో, కోయినీర్ కావచ్చు, ఇంకోటి కంపెనీలు అన్ని ఉన్నాయి. ఇలా పేర్లు చెప్పగలను. ప్రతి కంపెనీలో పొంగులేటి వాళ్ళ కుమారుడు హర్షారెడ్డి డైరెక్టర్ గా ఉన్నాడు అనే ఆరోపణ ఉంది. నేను నిజమా లేదా నాకు తెలియదు. నేను డాక్యుమెంట్ రీసెంట్ గా రాజీనామా చేశారు. ఒక దాంట్లో రాజీనామా చేసిన అది ఎన్నడు ఎలిగేషన్ వచ్చేది దానికంటే ముందే అది ఎన్నడు అది కూడా చెప్తా. రిజైన్ చేశాడు ఎప్పుడు? ఒకరు జనవరి అన్నారు, ఒక మార్చ్ అన్నారు. కానీ అది 2023 ఒక పేపర్ లో జనవరి అన్నారు, ఒక పేపర్ లో మార్చి అన్నారు. సంవత్సరం అయితే 2023. అంతకుముందు ఉన్నారు కదా, ఎందుకు చేసినారో తెలియదు. అది ఒక కంపెనీలో. మిగతా కంపెనీలో డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో ఖచ్చితంగా పొంగులేటి వాళ్ళ కొడుకు ఉన్నాడు కాబట్టి ఆయన నేరస్తుడని నేను అంటలేను. ఈ కంపెనీలు ఎందుకు వచ్చినాయి అంటున్నా. అమ్ముకున్నారు కదా, రైతు ఉన్నాయి. అంటే నేను సార్ ఇక్కడే ఇది ప్రశ్నించిన సార్, నేను పేపర్ ఇన్ఫర్మేషన్ సార్ ఇది వచ్చిన ఆరోపణలు. అరే దాంట్లో ఉన్న ప్రైమ్ ఇన్ఫర్మేషన్ నుంచి ఈ విషయం చెప్తున్నారు కదా, ఏది పత్రికలో ఉన్న ఇన్ఫర్మేషన్. మీరు నాతో మాట్లాడండి. ఇప్పుడు ఏది గాని ఇప్పుడు ఉన్నదంతా ఆరోపణే. నిజమా కాదా అనేది మీరు చెప్పలేరు, నేను చెప్పలేను. అది ఎప్పుడు కోర్టుకు పోయినప్పుడు తర్వాత ఎంక్వైరీ స్క్వేర్ అనే సంస్థ లేడా గతంలో డైరెక్టర్ గా ఉండేవాళ్ళు.
సో ఈ మధ్యన ఆయన రిజైన్ చేశారని కూడా వాళ్ళే ఒప్పుకుంటున్నారు. సార్ చాలా దాంట్లో ఇగో ఇక్కడ ఉన్నది ఇప్పుడు బోర్డు 1 ఏది కోహినూర్ గ్రూప్ లో ఉన్నాడు, మళ్ళీ తర్వాత శిల్ప ఇన్ఫ్రాలో ఉన్నాడు, ఆ తర్వాత ఏమొచ్చండి కోహినూర్ గ్రూప్ ఇంకోటి ఇంప్లెక్స్ ఇన్ఫ్రా అన్నారు, దాంట్లో ఉన్నారు, అన్నిట్లో ఉన్నారు. అయితే ఇదే ఇప్పుడు మీకైనా వేరే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మీ దగ్గర ఉందా? లేదు. మనం ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మాట్లాడుతున్నాం. ఇవి ఆరోపణలే. ఇప్పుడు ఆయన కూడా ఏంది ఆరోపించిండు, హరీష్ రావు కూడా ఆరోపణ చేసిండు. ఆయన జడ్జిమెంట్ ఇవ్వడానికి ఆయన సుప్రీంకోర్టు ఆయన ఇచ్చాడు ఒకటి. అయితే ఆ 3 పాయింట్లలో సరైన ఆన్సర్ ప్రభుత్వం దగ్గర నుంచి లేదు. ఆయన అడిగాను ఇవన్నీ ఎందుకండి, ఒక ఏమి తెలియని వాళ్ళగా ఒక్క నిమిషంలో తేల్చేద్దాము అని అనుకున్నాం అనుకో, ఏం చేయాలండి? మీరు ఫలానా ల్యాండ్ పట్టాదారా కాదా అన్నప్పుడు ఏం చేయాలి? ధరని వదిలేయండి. మీకు ధరని మీద ఆరోపణలు ఉన్నాయి, వాట్ ఎవరు తప్ప భూభారతి ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తే మీరు భూభారతిలోకి వెళ్ళి సర్వే నంబర్ 613 న్యూ సర్వే నంబర్ 119 పట్టదారు ఎవరైనా కొట్టండి. ఎవరైనా మీరు వెబ్సైట్ ఓపెన్ చేస్తే వస్తుంది. ఏమొస్తుంది? ఇప్పుడు ఏమున్నదో మీరు ఏమన్నా గమనించారా, చూసారా, వెరిఫై చేశారా వెంకట గారు? చేయలే. అయితే ఇప్పుడు చూడండి, నేనేమంటున్నా అంటే నువ్వు చూసినవని నన్ను అడగండి, నేను ఆరోపణ కావచ్చు, లేకపోతే ఎదుటి వ్యక్తి ఆరోపణ చేసిండు కదా, దీన్ని ఏమంటారంటే నేను అంటే కొద్ది కూల్గా ఉన్నాను. శ్రీశ్రీ ఏమంటాడండి, మీ ప్రైవేట్ జీవితం, మీ సొంతం, మీ వ్యక్తిగతం, మీరు పబ్లిక్ వస్తేనే అడుగుతాం, కడిగేస్తాం, ప్రశ్నిస్తాం అన్నాడు. మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ప్రతి వాళ్ళు అడుగుతారు. నా సొంత మీరు ఇయ్యాలి. అది నిజము అని నేను కూడా అంటలేను, హరీష్ రావు కూడా నిజమని అనలేదు. మీరు దానికి చెప్పాల్సింది. ఇవన్నీ చర్చను పక్క పెడితే ఈ పేపర్లు అన్నిటికీ ఒకటే ఆన్సర్ ఏముంటదండి? ఎవరు యజమాని అనేది మీరు గవర్నమెంట్ పరంగా ఒక ప్రభుత్వ ప్రతినిధి, లేకపోతే ప్రభుత్వ అఫీషియలా, లేకపోతే ఇదే పొంగులేటి గారు మంత్రి స్థానంలో ఉండ భూభారతి ప్రకారము ఫలానా సర్వే నంబర్ 613 ఉదాహరణకు ఫలానా కంపెనీ అని చెప్తాడా, ప్రభుత్వం అని చెప్తాడా అని చెప్పండి. కంపెనీ అని చెప్తే కంపెనీకి ఎక్కడి నుంచి ఉంది అనేది రెండో ప్రశ్న వస్తుంది. కోర్టులో ఉందన్నాడు. నిజానికి ఆ కేసు కోర్టులో ఉన్నప్పుడు ఈ వ్యవహారం అంతా ఎందుకు జరుగుతుందండి? ట్రాన్సాక్షన్స్ చేయొచ్చా? చేయరాదు. ఇప్పుడు యాక్చువల్ గా రేపు విచారణకు ఉంది సుప్రీంకోర్టులో, తేలని. ఇప్పుడు ఆ కోర్టులో మ్యాటర్ ఉన్నప్పుడు ఎవరు చేసినా సబ్ జ్యుడిషియరీ అవుతుంది, అంటే కోర్టు దిక్కన కిందకి వస్తుంది. అది అలాగే ఇప్పుడు ఎలా అయిందండి అంటే పొలిటికల్ గా ఒక్కొక్కసారి చూస్తే బాధేస్తుంది. ప్రశ్న సమాధానం కాదండి, ప్రశ్న లేదు. ఇప్పుడు మిమ్మల్ని అడగానే నిన్నేం చేసినావు అనేది కాదు, కోర్టు ప్రకారం కూడా లీగల్ గా కూడా ఒక తప్పుకు ఒక శిక్షే. ఉదాహరణకు ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ కావచ్చు, రేపు ఇంకోటి కావచ్చు, నేను పార్టీ పరంగా వెళ్తా, ఆ ఫలానా పార్టీ తప్పు జరిగింది అని అనుకున్నందుకే శిక్ష పడ్డది. ఏంది? పదవిలోకి వెళ్ళిపోయినారు. నిన్న మీరు చేసింది కాబట్టి నేను ఇవాళ చేస్తా అంటే కరెక్ట్ అవుతుందా? కాదు. నిన్న బీఆర్ఎస్ ఎన్ని తప్పులన్నా చేయని అదొక పాయింట్. ఆ తప్పులు మీరు విచారణ చేస్తారు, అవసరమైతే శిక్షిస్తారు, దాని ప్రకారం చట్ట ప్రకారం. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు అనేది పాయింట్. ఒకవేళ ఇప్పుడు మీరు తప్పు చేస్తుండ్రు, ఒకసారి వాళ్ళు చేసేది కాబట్టి నేను చేస్తున్నా అని సమాధానం చెప్పడం కరెక్ట్ కాదు. అయితే ఆరోపణకు ప్రతి ఆరోపణ ఎప్పుడు కూడా మనకు సమాధానం చెప్పడానికి విషయం లేకపోతే చేస్తారండి, అది కాదు. ఇక నేను వెళ్ళను కానీ మీరు ఈ కార్ అన్నారు, ఈ కార్లో ఏం జరిగిందండి అసలు? ఇలా అడిగితే నేను ఒక పార్టీకి ఈ కారులో ఒక అమౌంట్ ఉదాహరణ 100 రూపాయలు అనుకుందాం, నేను 100 రూపాయలు పంపించిండ్రు అన్నారు, డెబిట్ అయింది, ప్రభుత్వం నుంచి పోయింది అని. ఎక్కడికి పోయింది? మీరు రవి గారి దగ్గరికి పోయినారు, రవి గారు అంటున్నారు నాకు 100 రూపాయలు వచ్చిందని. ప్రొసీజరల్ మిస్టేక్స్ ఉన్నాయి, మిస్యూటిలైజేషన్ లేదు, మీరు రాలేదని అంటలేరు నాకు తెలిసిన మట్టుకే. అది ఇక కాళేశ్వరం ఓకే, అది వదిలేద్దాం, అదే డివేట్ అయినట్టుంటది. చెప్పండి. సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ అగెన్స్ట్ గా ఆర్బీఐ మనకు